ఈరోజు నువ్వు చనిపోతే నాతో రాగలవంటే నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయగలవా? ఎస్ అయ్యా, నేను నీతో రాగలిగిన శక్తి ఉంది, అంత భక్తి ఉంది, అంత పవిత్రత ఉంది అని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే మనలో అనేకమైన లోపాలు ఉన్నాయి. ప్రార్థన అనేటువంటి బలిపీఠం మనం కట్టలేకపోతా ఉన్నాం, ప్రార్థన అనే ధూపం మనం వేయలేకపోతా ఉన్నాం. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా నడిచా, నాలో ఏ నిందలు లేవయ్యా, ఎవరిని దూషించే స్వభావం కాదు, ఎవరిని హేళన చేసే స్వభావం కాదు. నా మనసంతా కూడా, నా హృదయం అంతా కూడా మీకు మాత్రమే స్థానం ఇచ్చాను ప్రభువా, నీతితో నేను బ్రతుకుతా ఉన్న ప్రభువా. అలాంటి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమన్నా తెలుసా, అక్కడ ఫుట్ నోట్లో ఇతను కన్నీళ్లు విడిచుచు, ఆమెన్, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ పరిస్థితులు నిన్ను ఎంతగానో కబళిస్తూ ఉన్నా, నీ చుట్టుపక్కల వాతావరణం ఎంత చెడ్డగా ఉన్నా,